వ్యవసాయ రంగం గట్టు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దాదాపు 3 నెలలుగా వ్యవసాయానికి సంబంధించిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా రైతులు పంట పొలాల్లో కానీ ఇటు మిగతా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ రంగం పనులను కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ కూడా వరుణుడు ముఖం చాటేస్తుండటంతో రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలో ఎప్పటికి కూడా ఈ సీజన్కి రైతులు కనీసము పంటలు మొలకెత్తి ఎదుగుతున్న దశ రావాల్సిన పరిస్థితి ఉండే. అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, రోని కార్తీక్ తర్వాత మృగశిర తర్వాత ఆరుద్ర, ఈ 3 సీజన్లో ఇప్పటికే వ్యవసాయ రంగ పనులన్నీ కూడా దాదాపు 30% నుంచి 40% పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రంగా ఉండడము, వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ రంగం అయితే కూడా కుదేలవుతున్నది. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే ఇప్పటికే విత్తనాలు రెండోసారి వేస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మృగశిర కార్తీక్లో ఎప్పుడైతే విత్తనాలు వేస్తారో ఇప్పటికే కొంచెం మొలకెత్తి ఈ వర్షాలు పడితే అవన్నీ కూడా పచ్చగా మారాల్సిన పరిస్థితిలో మనం ఉన్న ఈ ఫీల్డ్లో చూడవచ్చు. మొత్తం ఇప్పుడే ఇంకా కూడా ప్లెయిన్గా కనబడుతున్నది. ఈ వ్యవసాయానికి సంబంధించి మనం చూడొచ్చు, రైతులు ఇప్పటికీ మొదటి పెట్టుబడిదారులుగా వేలాది రూపాయలు నష్టపోగా మరి రెండోసారి కూడా వేయడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ సీజన్లో వర్షాలు పడకపోతే పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం కుదేలవుతున్న పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా రైతులు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడం కోసం కరీంనగర్కి సంబంధించిన రైతులు కొంతమంది ఒకప్పుడు మనం చూసాం, ఎక్కడైతే నీళ్లు ఉండవో అక్కడ మనకు స్ప్రింక్లర్ ద్వారా నీటిని ఏదైతే మొక్కలకు కానీ విత్తనాలకు కానీ అందించే పరిస్థితి ఉండే. అయితే ఇక్కడ ఒక కొత్త రకంగా నీటిని పొదుపుగా వాడుతూ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న భూమిని తడిపి విత్తనాలు మొలకెత్తేందుకు దోహదం చేసేందుకు ఒక పరికరాలను వీరు ఏర్పాటు చేశారు. ఇది రెయిన్ పైపింగ్ అంటారు దీన్ని. ఈ రెయిన్ పైపింగ్ ద్వారా ఒక్కొక్క ఎకరానికి దాదాపు 4-5 లైన్లు వేస్తారు. ఇవన్నీ కూడా స్ప్రింక్లర్స్ మాదిరిగానే పూర్తి స్థాయిలో నీటిని అందించే పరిస్థితి ఉన్నప్పుడు కూడా స్ప్రింక్లర్కి వీటికి ఎకానమిక్గా చూస్తే చాలా తక్కువ ధరలో ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్న పరిస్థితి. ఇది చాలామంది రైతులకు ఒక రకంగా ఊరట కలిగిస్తుంది. వీటి ద్వారా ప్రస్తుతం ఇక్కడ కొంతమంది రైతులు సేద్యం చేస్తున్నారు. వారిని అడుగుదాం, ఇక్కడ అసలు ఈ సేద్యానికి సంబంధించిన వీళ్ళకి ఐడియా ఎలా ఉంది, దీని మీద వీళ్ళు ఎన్ని సంవత్సరాలకి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ మనం దాదాపు ఇక్కడ పత్తి విత్తనాలు వేశారు, ఈ మొలకెత్త దశలో ఉన్నాయి. అయితే వర్షాలు పడాల్సిన పరిస్థితిలో వర్షాలు పడకపోవడంతో రైతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. గత కొంతకాలంగా వీరంతా కూడా దీనికి సంబంధించి కొన్ని ప్రయోగాలు చేశారు. వ్యవసాయ దిగుబడి కూడా వచ్చింది. వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ రైతు ఉన్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే స్ప్రింక్లర్స్ అనేది కూడా ఉంటాయి, స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని పూర్తి స్థాయిలో మొక్కలకు అందించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు మీరు ఇది రెయిన్ పైపింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది. వీటి ఏంది పరిస్థితి ఏంది? వాస్తవంగా మేము ఇంతకుముందు స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ ఉండే మాకు. అయితే మేము మహారాష్ట్ర ఎక్స్పోజర్ విజిట్ పోయినప్పుడు అక్కడ రైతులు అవలంబిస్తున్న వ్యవసాయ విధానం చూసి 3 సంవత్సరాల క్రితం మాకు ఇక్కడ అడిగితే దొరకలేదు. తర్వాత మళ్ళీ ఆర్డర్ పెడితే తెప్పించారు ఇది. అప్పుడు మేము ఆకుకూరలకు పల్లి గ్రౌండ్ నెట్కు దానికి వాడుకున్నాం. గత సంవత్సరం నుంచి మేము పత్తికి దీన్ని సాగు చేస్తాం. ప్రయోగాత్మకంగా మనం ఎప్పుడు కానీ జూన్ ఫస్ట్ వీక్లో మనం విత్తనాలు పెడతాం. ఈసారి ముందస్తు వర్షాలు ఉన్నాయని చెప్పి మేము కూడా ముందస్తు ప్రిపేర్ అయినా కూడా జూన్ 20 వరకు కూడా మనకు వర్షాలు లేవు. మేము అయినా కూడా జూన్ 15 తర్వాత విత్తనాలు నాటిన తర్వాత ఒక చిన్న లైట్ డల్ వచ్చింది. చిన్నగా అంటే అది ఒక ఇంచున్నర భూమి దడిచేంత వచ్చింది. దాంతో మాకు గింజలన్నీ మొలకలు బయటకు వచ్చి గేవి చేసినాయి కాబట్టి అవి పోతాయనే ఉద్దేశంతో మాకు ఎట్లా స్ప్రింక్లర్ సెట్లు ఉన్నాయి కాబట్టి ఆ స్ప్రింక్లర్ సెట్లకు మేము హోల్స్ వేసుకొని మళ్ళీ రెయిన్ పైపులు ఈ చైన్లో ఆపుకొని ఇప్పుడు ఈ విధంగా మేము విత్తనాలు మొలిపించుకుంటున్నాం. ఎందుకంటే మాకు రోన్లో మొలిచింది పంట, మురకశిలో మొలిచిందే గట్టి పంట వస్తుంది. ఎందుకంటే మనకు కాలం కూడా కలిసి వస్తుంది. సెకండ్ క్రాప్ మళ్ళీ మనం నవంబర్ డిసెంబర్లో వేయాలంటే కూడా మనం ముందస్తుగా పత్తి పెట్టుకుంటే 130-140 రోజులలో అయిపోవాలి కాబట్టి, ఎందుకంటే అప్పటి వరకే మనం ఈ పత్తిని తీసేయాలంటే మనం ముందు మొలవాలి. వెనుకకు పెడితే పత్తి సాగు అవుతుంది కానీ మనకు అనుకున్న దిగుబడి రాదు. ఇప్పుడు మీకున్న వ్యవసాయం అంతా కూడా గత కొద్ది కాలంగా వీటి రెయిన్ పైపింగ్ ద్వారా చేస్తున్నారని చెప్తున్నారు కదా, వీటి ఖర్చు ఎంత వస్తుంది? ఒక ఎకరానికి ఈ ఎక్విప్మెంట్ ఖర్చు ఎంత వస్తుంది? ఇది మీరు మహారాష్ట్ర నుండి తెప్పించినట్టు చెప్పినప్పటికీ ఇక్కడ
రైతులకు అందుబాటులో ఉండే అవకాశం ఉందా? మీరు ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు? మేము గత ప్రభుత్వము మాకు 50% 75% రాయితీ మీద మాకు స్ప్రింక్లర్ సెట్ ఇచ్చినప్పుడు అప్పుడు స్ప్రింక్లర్ తీసుకున్నామండి. ఆ స్ప్రింక్లర్ సెట్కే మేము ఇవి అట్లా ఓళ్ళు వేసుకొని ఈ గ్రో మోటార్ టేకప్ గ్రో మోటార్ వచ్చేసి ₹25, టేకప్ వచ్చేసి ₹60, ₹80 ఖర్చు. ఒక బెండల్ వచ్చేసి 100 మీటర్లు ఉంటుందండి. అది దేడించుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ బెండల్ వచ్చేసి మనకు ఎకరానికి 6 బెండల్స్ అయితే సరిపోతాయి. మనం 6 బెండాలంటే 644,000 అంతా 5,000 లోపల స్ప్రింక్లర్ ఉంటే, ఒకవేళ మనకు స్ప్రింక్లర్ రైతుకు లేకున్నా కూడా కొత్త సెట్ కొనుక్కున్నా కూడా 14,000-15,000 మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొత్తం మీద 18,000-20,000 లోపలనే మనకు రైతుకు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి ఈ రెయిన్ పైపింగ్ అనే వాటర్ను క్లోజ్లో చూద్దాం. ఇవి ఏ విధంగా ఇక్కడ నుంచి వచ్చిన మెయిన్ పైప్ ద్వారా ఇక్కడ వచ్చిన తర్వాత వీటికి అడ్డంగా అంటే ఒక ఎకరానికి సంబంధించి లైనింగ్ తీసుకొని ఈ లైనింగ్ ద్వారానే వీళ్ళంతా స్ప్రింక్లర్ లెక్కనే ఈ పైపు నుంచి అంతా వాటర్ వెళ్ళిపోతూ ఇందులో నుంచి ఫైన్ వాటర్ అంతా పడుతున్న పరిస్థితి. ఇదంతా మెల్లగా భూమిలోకి దిగిన తర్వాత ఏదైతే విత్తనాలు విత్తే దశలో ఎలాంటి వర్షం కావాలో అలాంటి విధంగానే ఇదంతా స్ప్రింక్లర్ చేసిన తర్వాత మంచిగా మట్టి అంతా తడిసి మొలకెత్తడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఒకేసారి వర్షం పడ్డా కూడా ఈ విత్తనాలు మొలకెత్తే దశలో ఇబ్బంది ఉంటుంది. కానీ ఇదంతా పూర్తిగా సైంటిఫిక్ మెథడ్ ద్వారా కూడా మీరు చూడొచ్చు, మొత్తం వాటర్ అంతా కూడా చల్లినట్టు పడుతున్న పరిస్థితి. దీంతో రైతులకు దిగుబడి మంచిగా వస్తుంది. అయితే ఈ సీజన్లో ప్రధానంగా ఈ ఎండవేడిని తట్టుకొని వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు వీళ్ళు చేస్తున్న ఈ ప్రయోగం ఒక రకంగా రైతులకు నిస్తంగా చెప్పొచ్చు. మరో రైతున్నారు అదే ఈ స్ప్రింక్లర్కి సంబంధించి ఇవన్నీ కూడా వీరు గత కొంతకాలంగా చేస్తున్న పరిస్థితి. మీరు ఇప్పుడు వేరే రైతులకు కూడా ఇప్పుడు మన జిల్లాలో కరీంనగర్ జిల్లాలో కానీ ఇక్కడ కానీ ఈ స్ప్రింక్లర్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుగా చెప్తున్నారు కదా, మీరు ఎలాంటి సూచన ఇస్తారు? వీళ్ళు ఇంకా వేరే వారికి కావాలంటే కూడా ఏం చేయొచ్చు? ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఈటీవీ అన్నదాత ద్వారా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ల సైంటిస్టుల సూచనల మేరకు మేము అధునాతన పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాము. ఎప్పుడు కానీ రైతు తన సొంత నాలెడ్జ్తో ఎప్పుడైతే పంట అనుభవం పెంచుకొని పంట పండిస్తాడో అప్పుడే లాభాలకు చేరుతాడు. ఇప్పుడు మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్ప్రింక్లర్ సెట్లు మాకు 50% సబ్సిడీ మీద అప్పుడు ఇచ్చిండు. ఆ స్ప్రింక్లర్ పైపులు మేము స్ప్రింక్లర్తోని తిప్పితే భూమి ఎక్కువ లోతు తడిసేది, చాలా టైం తీసుకునేది. అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం మేము ఇది ఆకుకూరల కొరకని తీసుకున్నాము. దాని తర్వాత ఆకుకూరలు ఏకించు తడిస్తే సరిపోతుంది. ఆ ఉద్దేశంతో ఈ సెట్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు మొన్న పడ్డ వర్షానికి ఏకించు తడిసి గింజ మొలకెత్తింది. మొలకెత్తి ఆ వేరు కిందికి పోదామంటే కింద పొడి ఉన్నది, అంటే ఎండిన మట్టి ఉన్నది కాబట్టి ఆ మొలక ఎండిపోతుంది అనే ఉద్దేశంతో మన ఒక 10 రెయిన్ పైపులు 100 మీటర్ల ఒక 10 తీసుకొచ్చి ఒక 6 ఎకరాలు తడిపినాం మొన్న. ఆ తడుపుట్లనే ఇవి నిలబడ్డాయి. ఇది ఇంతకుముందు ఒకసారి పోతేనే మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు రైతులు గమనించాల్సింది ఏంటంటే అధునాతన పద్ధతులతోని వ్యవసాయం చేస్తేనే లాభసాటిగా ఉంటుంది. కానీ ఏదో మనం ఇష్టం వచ్చినట్టు ఇత్తనం వచ్చినామా పోయినామా అంటే కలవది. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది కాబట్టి కొంత వరి పొలాలు తగ్గించి ఆరుతడి పంటలు పోయినట్టయితే కొంచెం లాభదాయకంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ చిన్నకారు రైతులకు ఇంప్లిమెంట్స్ 50% సబ్సిడీ మీద ఇస్తే ఎకరాన మహా అంటే ఈ స్ప్రింక్లర్ పైపులు ఈ పైపులు అన్నీ కలిపి కూడా 20,000 కావు, 10,000 సబ్సిడీ ఇస్తే ఒక ఎకరానికి 10,000 తెచ్చుకుంటాడు. చిన్నగా వాళ్ళు ఆకుకూరలు ఎండాకాలంలో ఆకుకూరలు పెట్టించుకోవచ్చు. వర్షం తక్కువ ఉన్నప్పుడు తక్కువ నీటితోని ఇప్పుడు ఒక పైపు 3 మీటర్లు కొడుతుంది. అటువంటిది ఒక గంటల ఎకరం తడపచ్చు ఇట్లా. అదే భూమి మీద పారించడానికి అయితే ఒక 10 గుంటలు కూడా తడవది. కాబట్టి నీటి ఆదా అవుతుంది. దీంతో పారకం పారించేది ఒక అరెకరం పారితే దీంతో 3 ఎకరాలు పారేయచ్చు. కాబట్టి కొత్త టెక్నాలజీతోని సైంటిస్టులు కూడా ప్రజలకు వెళ్ళాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలి, మీటింగ్లలో అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయండి అని చెప్పి గవర్నమెంట్ కూడా సూచనలు చేసినట్టయితే చిన్నకారు రైతులు బాగుపడతారు, మంచి లాభాల మీద పంటలు తీస్తారు. ఒక రకంగా మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికే దాదాపు 3 నెలల సీజన్ వెళ్ళింది. రైతులు ఇప్పటికీ పంటలన్నీ కూడా మొలకెత్తి పచ్చగా కలకడాల్సిన భూములన్నీ కూడా ఇప్పటికి కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఎండిపోయి కనబడుతున్నాయి. వీటిని స్ప్రింక్లర్ల ద్వారా అంటే ఈ రెయిన్ పైపింగ్ అనేది చాలా ప్రాముఖ్యంగా చూడవచ్చు. మనం
ఎంత అంటే ఇక్కడ నుంచి రెయిన్ పైప్ ద్వారా 2 లైన్లతోని ఒక్కొక్క లైన్కు మధ్యలో వీళ్ళు 60 మీటర్ల దూరం వరకు ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్తున్న పరిస్థితి. ఒక ఎకరానికి 4 పైప్ లైన్లు వేస్తే ఒక ఎకరాన్ని దాదాపు 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో ఈ రెయిన్ పైపింగ్ ద్వారా తడిపి మొక్కలు మొలకెత్తేందుకు ఉపయోగిస్తున్నారు. ఇది అయితే వాస్తవానికి ప్రభుత్వం ఇంకా దీన్ని గుర్తించలేదు. వీరంతా కూడా వేరే రాష్ట్రంలో చూసి వచ్చి ఇక్కడ వ్యవసాయానికి దీన్ని అంకురార్పణ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ రైతులు దీన్ని ఎప్పుడైతే అమలు చేస్తున్నారో వీరు ఒకవేళ వర్షాలు ఆలస్యంగా వచ్చినా కూడా ఈ మొలకెత్తే దశ నుంచి పైకి వచ్చేసరికి వర్షాలు అందుకుంటాయి. అప్పుడు ఈ పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడకపోవడంతో వ్యవసాయం దాదాపుగా కుంటుపడింది. గత ఏడాదితో పోల్చుకుంటే 40% వర్షపాతం ఇప్పటికీ తక్కువగా ఉందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులు కూడా ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. ఆరుతడి పంటకు సంబంధించి కూడా ఒక అధునాతన వ్యవసాయ దశలో దూసుకెళ్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి వాటిపైన దృష్టి సారించాలి. స్ప్రింక్లర్లు చాలా కాస్ట్లీ అవుతున్న పరిస్థితుల్లో రెయిన్ పైపింగ్ అనేది రైతులకు అందరికీ సన్నకారు చిన్నకారు రైతులకు అందుబాటులో ఉంటుంది. మొత్తంగా మనం చూస్తున్నాం గత ఏడాది కూడా వీటి ద్వారానే వ్యవసాయం చేసి వర్షాకాలం వరకు పూర్తి స్థాయిగా పంటను చేతికి తెచ్చుకున్న పరిస్థితి. ఒక రకంగా చూస్తే మనం 6 నెలల కింద చూసాం కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అక్కడ మేడిగడ్డలో ప్రమాదం ఏర్పడిన తర్వాత గ్రౌండ్ వాటర్ అంతా కూడా తగ్గిపోయింది. చుట్టూ అప్పుడు చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు కూడా అందలేని పరిస్థితిలో రైతులు పంట నష్టపోయారు. ఆ తర్వాత అకాల వర్షాలతో కూడా పంటలు నష్టపోయిన రైతులు ఈసారి కనీసం ముందస్తుగా వ్యవసాయం మొదలు పెడతా అంటే కూడా వరుణుడు కరుణించకపోయేసరికి చాలా మటుకు కూడా 30% వరకే ఇప్పటికి వ్యవసాయ పనులు మొదలయ్యాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70% వ్యవసాయం కుంటుపడింది. వర్షాలు అందకపోయిన పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్నంత వరకు కూడా ఇలాంటి తక్కువ ఖర్చు ద్వారా రెయిన్ పైప్ ద్వారా వ్యవసాయం మొదలు పెడితే కనీసం వెజిటేబుల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రధానంగా ఈ పంట దిగుబడి వరి పత్తి ఇవన్నీ కూడా కమర్షియల్ పంటలు పక్కన ఉంచితే కనీసం మనిషి తినడానికి కావాల్సిన ఈ కూరగాయలు కూడా అందలేని పరిస్థితి వస్తుంది. మొత్తంగా తాజా పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ జిల్లాలో ఓవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు రైతులు అధునాతన వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంటు ఒక ఉదాహరణగా నిలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.